ప్రియ దేవుని బిడ్డలారా, ముఖ్యంగా దివ్యవాణి టీవీని ఈ ఉదయకాల సమయంలో వీక్షిస్తున్నటువంటి మీ అందరి మీద దేవుని యొక్క ఆశీస్సులు హేరాళముగా కుమ్మరింపబడాలని ఈ యొక్క దీవుల పూజలో మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చక్కనైన వాక్యం మనం విని ఉన్నాం. ఇంకా కేవలం 10 రోజులు మాత్రమే ఆ యొక్క క్రిస్మస్ వేడుకలకు మనకు మిగిలినటువంటి రోజులు, జస్ట్ 10 days. ఈ 10 రోజులలో మనల్ని ఏ విధంగా క్రీస్తు ప్రభువుని స్వీకరించుటకు ఏ విధంగా సిద్ధపడాలి, నన్ను నేను ఏ విధంగా తయారు చేసుకోవాలి. అందుకే ప్రభు మనకు నిన్ను నీవు తయారు చేసుకునే విధములో అధైర్యపడొద్దు. అందుకే ఈనాటి యొక్క మొదటి పట్టణంలో ప్రభు అంటూ ఉన్నాడు యెషయా గ్రంథకర్త ద్వారా, ఏమని? నేను నీకు బలమును వసగుదును. చక్కనైన వాక్యం చూసారా? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనంలో, నేను నీకు బలమును వసగుదును, నీవు భయపడకుడు, నేను నిన్ను ఆదుకొంటాను. చూసారా ఎంత చక్కనైన వాక్యం? దేవుడు మనల్ని బలపరుస్తాడు, ఆదుకుంటాడు, మరియు నేను ఉన్నంత వరకు నీవు దేనికి భయపడొద్దు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథ కాలములో, ఆ గ్రంథకర్త యొక్క కాలములో ప్రజలందరూ కూడా బానిసత్వంలో, బాబిలోనియా బానిసత్వంలో మ్రగ్గుతూ ఉన్నటువంటి ఆ రోజులలో ఈ యొక్క యెషయా ప్రవక్త ద్వారా దేవుడే వారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే చూడండి, యాకోబు వంశస్థులైన మీరందరూ కేవలం పురుగు వంటి వారు. చూసారా? మన యొక్క జీవితాలు ఎటువంటివి తెలుసా? పురుగు వంటి వారమంట. ఇంత పెద్ద విశ్వంలో పురుగు ఎంత చిన్నదండి? మనకు తెలిసినటువంటి జీవరాశుల్లో పెద్ద జీవరాశి ఏంటి? డైనోసార్. అవునా? డైనోసార్ ఎంత పెద్దదంటే అది చాలా పెద్దది. ప్రజెంట్గా వాటి కాలం గతించింది. ఇప్పుడు ఉన్న కాలంలో పెద్ద జంతువు అంటే ఏమిటి? బ్లూ వేల్ అంటాం. సముద్రంలో ఉండేది బ్లూ వేల్. అయితే ఎంత పెద్ద బ్లూ వేల్ అయినా సరే, ఎంత పెద్ద డైనోసార్ అయినా సరే, ఎంత పెద్ద మనిషి అయినా సరే, దేవుడు ఏమంటున్నాడంటే మీరెవరైనా సరే ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో చిన్న పురుగు వంటి వారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంత పెద్ద డైనోసార్లే చనిపోయాయి, అంత పెద్ద బ్లూ వేల్లే అంతరించిపోతున్నాయి. నువ్వే అంత, నేనే అంత. అందువలన దేవుడు నీతో నాతో ఉన్నంత వరకు ఏం చేయాలంట? భయపడవలదు. హ్యావ్ నో ఫియర్. భయపడొద్దు. అదేవిధంగా దేవుడు అనేది ఒక్కళ్ళనే కాదు, యాకోబు సంతతి అందరినీ ఒక పురుగులాగా, చిన్న పురుగులాగా కంపేర్ చేసి చెప్తూ ఉన్నాడు. అంటే ఇంత పెద్ద విషయంలో చిన్న పురుగు, ఎంత స్థలం కావాలి? కొంచెం స్థలం చాలు. అంటే మన యొక్క స్థలం, మన యొక్క స్థానం చాలా చిన్నది ఈ విశ్వంలో. అయినప్పటికీ దేవుడు నిన్ను కాపాడతాడు, దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. అది వాక్యం సెలవిస్తుంది. ఇంకా అదేవిధంగా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, యోహాను యెషయా గ్రంథంలో 41వ అధ్యాయంలో 17వ వచనంలో ప్రభు అంటున్నాడు, దీనులను పేదలను దప్పికగొనివారు వారికి నీరు దొరకపోయినప్పటికీ దేవుడైన నేను మిమ్మల్ని ఆదుకొంటాను. చూసారా? నీకు ఏమి జీవితంలో నీకేమి కావాలో నేను నిన్ను ఆదుకుంటాను. చివరి వాక్యం చూద్దామా? చాలా చక్కనైన వాక్యం, వండర్ఫుల్ వాక్యం. ఈరోజు మీరు ఏం గుర్తుపెట్టుకోకపోయిన వాక్యం గుర్తుంచుకోండి. ఏదంటది? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 17వ వచనంలో చివరి పదం ఏంటంటే అది, నేను వారి చేయిని విడువను. హల్లెలూయా, హల్లెలూయా. నేను వారి చేయిని విడువను, నేను నీ చేయిని విడువను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ చేయిని మనం విడవకుండా ఉండటానికి 10 రోజులు దేవుడు పరలోకాన్ని వదిలేసి భూలోకానికి ఆ పశువుల కొట్టంలో పుట్టడానికి రెడీగా ఉన్నాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎప్పుడూ క్రీస్తు ప్రభు 2000 సంవత్సరంలో బెత్లెహేములో పశువులు పుట్టడం కాదు. 10 రోజుల తర్వాత పశువులు కొట్టమని మన హృదయంలో పుట్టాలి. అదే రియల్ క్రిస్మస్. అవునా? అందుకే ఆ యొక్క క్రీస్తు ప్రభు నా గుండెల్లో, నా కుటుంబంలో, మా సంఘాల్లో పుట్టాలని, జన్మించాలని మనందరం కూడా భక్తి విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలి. నీకు ఈ చిన్న విశ్వాసం ఉన్నా చాలు. అందుకని పునీత యోహాను గురించి ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే నువ్వు దేనికి భయపడొద్దు.
ధైర్యంగా ఉండు, ఎందుకంటే నేను నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 17వ వచనం ఏమని మరలా మీకు కోసం చదువుతాను. నేను మీ చేయి పట్టుకొని నడిపిస్తాను. అందుకనే మన పాతకాలంలో ఒక మంచి పాట, చక్కని పాట పాడుకుంటాం. ఏమని? నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి ఏం చేస్తాడంట? నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. చక్కని వాక్యం. మనందరం కూడా ఈరోజు బ్రతుకున్నామంటే దేవుడు మనల్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉన్నాడు. అందుకని యోహాను శుభవార్తలు 15వ అధ్యాయం 5వ వచనం చక్కని మాట ఉంటుంది. ఏంటది? యోహాను శుభవార్త 15:5. నేను లేక నీవు ఏమీ చేయలేవు. నీవు నాతో అంటు పెట్టుకున్నంత వరకు నీవు ఎదుగుతావు, పెరుగుతావు, ఎదుగుతావు, పుష్పిస్తావు, ఫలిస్తావు. ఒకవేళ నీవు నా నుండి కట్ చేయబడ్డావనుకో, దూరంగా వెళ్ళిపోయావనుకో, ఏ విధంగా నరికినటువంటి కొమ్మ వెండిపోయి నశించి కుళ్ళి అగ్నిలో పాడవేయబడుతుందో, నీ జీవితం నా జీవితం కూడా అలాంటిదే. ఎండిపోబడతాం, కుళ్ళిపోబడతాం, అగ్నికి దాహమైపోతాం. ఎప్పుడైతే దేవునిలో మనం విశ్వాసం కోల్పోతామో, దేవునిలో మనం ఆ యొక్క అడుగుజాడలు నడవకుండా జీవిస్తాము. అందుకని ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, జస్ట్ 10 days, ఓన్లీ 10 రోజులు భక్తి విశ్వాసంతో ప్రభువును ప్రార్థించుకుందాం. అందుకని ప్రభు అంటున్నాడు ఈనాటి యొక్క శుభవార్తలో, నీకు చిన్న విశ్వాసం, కొంచెం విశ్వాసం ఉన్నా చాలు, బప్తిస్మ యోహాను కన్నా గొప్పవాడి పరలోక రాజ్యంలో అవుతావంట. ఈ యొక్క ప్రపంచంలో ఒక స్త్రీకి పుట్టినటువంటి మనుషులందరిలో గొప్పవాడు ఎవడంటే పునీత కేవలం స్నాపకుడు యోహాను గారు. నువ్వు గనక పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ప్రయత్నించి ఆ విశ్వాసంతో జీవిస్తే ఆయన కన్నా గొప్పవాడిగా ఉంటావని ప్రభువే పలుకుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవునిలో విశ్వాసం సన్నగిల్లకుండా, కోల్పోకుండా, కష్టమైన బాధైన ఆ యొక్క శిలువ యోహాను వలె, ఈరోజు శిలువ యోహాను గారి యొక్క సంస్మరణ, ఆ యొక్క పండుగ రోజున ఆయన ఏ విధంగా కష్టాల్లో బాధల్లో ముందుకు పయనించి దేవునిలో ఆ యొక్క విశ్వాసాన్ని నిలుపుకున్నాడో, మనందరం కూడా దేవునిలో 30 60 100 విశ్వాసాన్ని నిలుపుకొని ఆ యొక్క పరలోక రాజ్యం పొందాలి. అదేవిధంగా క్రిస్మస్ రోజున క్రీస్తు బాలుణ్ణి పశువుల కొట్టలో చూడాలని ప్రార్థించుకుందాం. దేవుడు మనందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.